హాయ్ అండి, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. సో వన్ డేలో నెల్లూరు నుంచి కంచి టెంపుల్స్ చూసుకొని ఎలా రావాలో, సో ఎక్కువ టెంపుల్స్ కాదు, ఒక 3, 4 ఆర్ 5 టెంపుల్స్ చూసుకొని ఎలా రావాలో ఈ వ్లాగ్లో నేనైతే చెప్పేస్తానండి. సో మనసేం బాగాలేదు, ఒంటరిగా ఉన్నాం అని ఫీల్ అయినప్పుడు టెంపుల్కి వెళ్ళే వైబ్ ఉంటుంది చూడండి. అసలు అది మనకి తెలియని వాళ్ళతో ఎటో వెళ్ళిపోతూ అసలు ఎందుకు వెళ్తున్నాము, ఏం కోరుకుంటున్నాము, ఏం ఆ దేవుణ్ణి అడగాలో తెలియని ప్రయాణం అయితే ఇదండి. సో అలా ఒకరోజు అనిపించినప్పుడు బయలుదేరాను. సో మా నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి బస్ తీసేసుకున్నాం. సో కండక్టర్ అయితే నన్ను బాగానే కూర్చోబెట్టాడు, కానీ ఆధార్ టికెట్ ఫ్రీ అన్న విషయం మనం మర్చిపోయాం. అది ఆబ్వియస్లీ మన బ్లడ్, మనం అసలు మర్చిపోతాం. మన ఓవర్ బిల్డప్ చూసి ఆయన కూడా ఏంటంటే ఈ ఆధార్ పార్టీ కాదులే అని టికెట్ తీసేసుకున్నాడు. సో అలా నెల్లూరు నుంచి మొదలైన మన ప్రయాణం. సో నైట్ 12:30కి స్నానం చేసేసి సో ఫ్రెష్గా నేనైతే ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి ఒక బస్ చూస్ చేసుకొని ఎక్కేసానండి. కానీ లిటరలీ నేను ఎంత భయపడ్డానో. సో తిరుపతికి వెళ్ళిన తర్వాత అక్కడ అప్రాక్సిమేట్గా 3:30 అలా అయింది. సో జస్ట్ నేను అలా వెళ్ళేసి కూర్చునేసి ఇక్కడ కాంచీపురం బస్సెస్ ఎక్కడ దొరుకుతాయని అడిగాను. సో వెళ్ళేసి తీసుకునేసి కూర్చుంటే బస్సు ఏమో 5 అన్నారు. బాబోయ్ 1.5 అవర్ నేనేం చేయాలరా అనుకునే టైంలో ఆ కామాక్షమ్మ కరుణించేసి 3:45 కల్లా బస్సు వచ్చేసింది. సో అలా ఎక్కేసాను. సో 130 రూపీస్ తీసుకున్నారు. సో బస్ ఎక్కి కూర్చొని అలా తిరుపతి రహదారులన్నీ దాటుకొని కాంచీపురం బయలుదేరాము. సో నిజంగా చాలా నిద్రపోయానండి, చాలా డేస్ తర్వాత నిద్రపోయాను. సో చెప్పలేమన్నమాట. సో సింగిల్ అండ్ మనసులో ఎన్నో బాధలు, ఆఫీస్లో ఎన్నో టెన్షన్స్, బిజినెస్లో ఎన్నో వేరియేషన్స్ ఉన్న నాకు ఇలాంటి ఒక బ్రేక్ తీసుకోవాలనిపించి, అది కూడా వన్ డేలో నేను హాలిడే ఉన్న రోజునే బయలుదేరాను. సో వన్ డేలో రిటర్న్ వచ్చేయాలనుకొని బయలుదేరాను. అవుతుందా, ఇది అవ్వదేమో, ఇలా అంటే వన్ డేలో రాలేమేమో అని భయపడుతూనే ప్రయాణం స్టార్ట్ చేశాము. సో మనమైతే కాంచీపురం బయలుదేరి వచ్చేసాం. సో కాంచీపురం రహదారులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో అండి. సో ఫస్ట్ అయితే నేను దిగంగానే ఒక ఆటో అతను వచ్చారు. సో ఆయనైతే ఫస్ట్ అయితే 1200 చెప్పారండి. అంత నేను ఇవ్వలేను, జస్ట్ 700. సో 4 టెంపుల్స్ అనమాట. ఎందుకనంటే మనకు కొత్త ప్రదేశంలో మనకు కన్వీనియంట్గా ఉండే ఇదిలో అంటే అక్కడికి వెళ్తే ఆటోస్ అవైలబుల్ ఉంటాయని భయం లేకుండా ఒకే ఆటోలో ప్రయాణించడం బెటర్ అని నేను అనుకున్నాను. ఫస్ట్ ఆయనకి చెప్పిందేమో నేను వెళ్ళింది రాజకుబేర స్వామి టెంపుల్కి తీసుకెళ్ళమని. సో ఆయన ఫస్ట్ మనం ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ తీసుకెళ్తామమ్మా, సో మీకు ఈజీ అయిపోతుందని చెప్పారు. సో ఇక్కడైతే నిజంగా అండి పంచభూతాల్లో ఒక లింగం అని నేను ఆన్ ద వేలో తెలుసుకున్నాను. ఈ టెంపుల్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చెప్తూ ఉంటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయండి. టెంపుల్ మాత్రం వైబ్ ఉందబ్బా, ఆ కర్పూరం స్మెల్ అబ్బా భలే ఉంది నిజంగా. చూసారా ఎంత పెద్ద టెంపుల్, అసలు ఎట్లయినా తమిళనాడు సైడ్ టెంపుల్స్ మాత్రం చాలా పెద్దవండి. అప్పుడంతా రాజులు కట్టించిన టెంపుల్స్ కాబట్టి ఎంత అందంగా ఉందో చూడండి. ఆ తలుపులు కానీ అవి, ఆ డోరు లిటరల్లీ మా డోర్ ఓపెన్ చేయడానికే కింద పడిపోతాను నేను, ఇంత పెద్ద డోర్స్. అసలు అక్కడ చెక్కిన చూడండి అసలు ఎంత బాగుందో చూడండి, అమ్మవారు శివయ్యని పూజిస్తున్న ఇది కానీ. సో నాకు చాలా నచ్చాయండి. ఎంత ఆనందంగా వెళ్ళానో, ఎంత బాధతో వెళ్ళానో నాకు తెలుసు. సో ఆ టెంపుల్ చూడంగానే ఆనందమే వేరబ్బా నిజంగానే. వెళ్ళంగానే అంటే నేను స్నానం అలా ఇక్కడే చేసి బయలుదేరేసాను కాబట్టి సో నేను హోటల్ రూమ్స్ అనేది ఏం తీసుకోలేదండి. కొంతమంది అనుకుంటారు అలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని. సో 12 తర్వాత నాకు తెలిసిన ప్రకారం 12 తర్వాతే స్నానం చేసి బయలుదేరాను. మనం ఎక్కడ ఏమీ దిగలేదు కాబట్టి. సో లిటరలీ నేను వెళ్ళిపోయినది తప్పో రైటో కూడా నేను ఆలోచించలేదు. సో తప్పైతే దేవుడే చూసుకుంటాడులే అనుకున్నాను. సో లోపల టెంపుల్ ఆవరణం అంతా ఎంత ప్లెజెంట్గా ఉందో. ఏకాంబరేశ్వర స్వామి ఇక్కడ కోన్ టైప్లో ఉంటాడండి. అంటే మనకి అంతా ఇట్లా రౌండ్గా ఉంటారు కదా, శివలింగం లింగమూర్తి ఆకారంలో కాకుండా ఇక్కడ కోన్ టైప్లో ఉంటారు. సో పంచభూతాల్లో ఒక్కటైన ఈ టెంపుల్ సో మన తమిళనాడులో కాంచీపురంలో ఉందండి. చాలా బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయండి. నిజంగా మీరే గూస్ బంప్స్, అసలు ఆ ఫీలే వేరు.
సో నేనైతే టకటకటక లోపలికి వెళ్ళిపోయాను. సో అన్నీ ఫ్రీ టికెట్సే. ఆ రోజు మేబీ శుక్రవారం రోజు వెళ్ళాను. సో ఏమీ లేదు శ్రీరామనవమి రోజు వెళ్ళానండి. సో అందువల్ల పెద్ద జనాభా లేరు కాబట్టి నేను చకచకా వెళ్ళిపోయాను టెంపుల్లోకి. సో కనిపించేదే టెంపుల్ అండి. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళడం కానీ, ఆ చుట్టుపక్కల క్లీనింగ్ కానీ అసలు ఎంత బాగుందో అండి టెంపుల్. అసలు ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, తోసుకోవడాలు తొక్కుకోవడాలు అలా ఏం లేదండి. సో ప్రశాంతంగా నేను టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాను. సో మీరు కూడా నాతో పాటు టెంపుల్ చూడండి. సో లోపల అయితే ఫోన్స్ నాట్ అలౌడ్ అని మీకు తెలుసు, అయినా కూడా నాకు వీలైనంత వరకు ఈ గుడి గురించి, ఈ గుడికున్న పవిత్రతను కాపాడాలని నేనైతే తీయలేదండి. మధ్యలో లోపల మాత్రం జస్ట్ ఒక వినాయక స్వామిని వాళ్ళని మాత్రం తీశాను. లింగ ఆకారాన్ని మాత్రం తీయకూడదు అని నేను తీయలేదు, ఎందుకంటే ఇది పోతుందేమో, వాళ్ళు వద్దన్నారు. సో మనం సీక్రెట్గా తీయచ్చు, మేబీ అలా ఏం మొబైల్స్ లాక్కోరు కాబట్టి. కానీ వద్దు అనుకున్నాను నేను. చూడండి ఎంత బాగుందో టెంపుల్. అప్పుడే ముగ్గులు వేస్తూ పలకరిస్తూ దేవుడు నిజంగా రా బిడ్డ నేను నిన్ను సేద తీరుస్తాను అన్నట్టు ఉన్నింది. నిజంగా టెంపుల్ వైబ్ అయితే సూపర్ అండి. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఫస్ట్ కూర్చోది, దేవుడా ఎందుకు నాకు ఇంత కష్టం ఇచ్చావు అని. అదే దేవుడి దగ్గరికి వెళ్ళి నా కష్టాన్ని తీర్చు అని అంటే తీర్చగలిగిన శక్తి ఒక దేవుడికే ఉందండి. ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడికి మన కష్టం తీర్చడం పెద్ద విశేషం కాదు అని నేను అనుకుంటున్నాను. సో ఇలాగా ఒక దీపంతో నన్ను వెల్కమ్ చెప్పాడు దేవుడు. అక్కడ నందీశ్వర స్వామి కూడా, పోమ్మా నీ కష్టం తీరుతుంది, లోపలికి వెళ్ళు, లోపలికి ఒక్కసారి అడుగుపెట్టు అన్నట్టు అనిపించిందండి. నిజంగానే చాలా పెద్ద టెంపుల్. చూడండి మీరే, ఇక్కడ చిన్న నంది, అదేమో పెద్ద నంది. ఇది రాజగోపురానికి వెళ్ళి లోపలికి వెళ్ళే ద్వారము. సో ఇవంతా శిల్పకళ ఇప్పుడుది కాదండి, రాజుల నాటి శిల్పకళ, చెక్కు చెదరకుండా ఉంది, చాలా బాగుంది. అది శక్తిపీఠము. సో ప్రతి గుళ్ళో ఉంటుంది. అలాగే నేను ఇలా చూసుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోయాను. నిజంగా మాటలు రావట్లేదండి, చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. సో వెళ్తూ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే సో ఇక్కడ గోపురం వరకు తీయగలిగాను. మీరే చూసేయండి, చాలా బాగుంటుందండి. నిజంగా ఈ టెంపుల్ పంచభూతాల్లో ఒక లింగం అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి అనుకొని వెళ్ళాను. ఫస్ట్ అయితే నిజంగా మైండ్లో లేకుండే, అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాను. నిజంగా వెళ్ళిన దానికి అసలు సార్థకత అండి. అడుగు పెట్టంగానే నిజంగానే ఒక వైబ్ ఉంటుంది. నిజంగా నాకు చాలా, అంటే ఇంతకుముందు చిన్నప్పుడు టెంపుల్స్కి వెళ్ళడం అది ఒక ఆనందం అనమాట, అక్కడ ఏమైనా కొనుక్కోవచ్చు అట్లాగా. ఇది లోపల అండి. దర్శనం అయిపోయినాక మన వినాయక స్వామిని కానీ, ఇక్కడ విగ్రహమూర్తుల్ని కానీ, అదిగోండి మన శివయ్య అండ్ కోనేరు కూడా చాలా బాగుందండి. ఇక్కడ చేపలకి ఏదో ఫుడ్ పెడుతున్నారు, నేనైతే తీసుకోలేదు. నేను ఎందుకంటే నాకు ఆటో హడావిడి అయిపోయింది. ప్లస్ ఏంటంటే నాకు అలాగా టెంపుల్స్లో అలాగా దాన్ని పాడు చేయడం ఇష్టం ఉండదు. సో అందుకని నేనేం తీసుకోలేదు. చూడండి అక్కడ క్లీన్గా కూడా లేదనమాట. వీళ్ళు వేయడం వల్ల, ఆ కవర్స్ అక్కడ పాడేయడం వల్ల ఆ క్లీన్లెస్ పోయింది. సో అందుకని నేను తీసుకోలేదు. సో ఫుడ్ పెట్టడం తప్పనట్లేదు. సో మన అడుగులతోనే ఆ టెంపుల్లో నుంచి బయటకు వచ్చాను నేను. అండ్ ఇప్పుడైతే రాజకుబేర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అక్కడైతే స్ట్రిక్ట్లీ ఫోన్స్ నాట్ అలౌడ్. చిన్న టెంపులే కానీ అసలు ఆ దేవుని చూసి ఎందుకయ్యా నాకు ఇంత కష్టం ఇచ్చావు అని చెప్పుకునే అంత టెంపుల్ అండి. చిన్న టెంపులే కానీ చాలా బాగుంది. ఆ ఋషులు కలిపి నిర్మించారు అని చెప్పారు అక్కడ. సో నిజంగా చాలా బాగుంది. సో అక్కడి నుంచి మన కామాక్షమ్మ టెంపుల్కి అయితే బయలుదేరేసానండి. సో నేను చిన్నగానే చూశాను, అంటే రాజకుబేర స్వామి టెంపుల్లో లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవరే పట్టింది నాకు. సో అందుకని ఫాస్ట్గా బయలుదేరాము. సో అక్కడ వీడియోస్ తీయడం నాట్ అలౌడ్ అన్నారు, అందుకని నేను తీయలేకపోయాను. సో ఇదైతే మన కామాక్షమ్మ టెంపుల్, కంచి కామాక్షి తల్లి, ముల్లోకాలు నేల తల్లి. సో ఆ తల్లి టెంపుల్కి వెళ్తే బయలుదేరేసాము. ఆ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రహరీనే ఆమె రాజగోపురానికి దారి చూపిస్తుందండి. సో నిజంగానే నేను ఓన్లీ రాజకుబేర స్వామి టెంపుల్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళాను. కానీ ఇక్కడ అనుకోకుండా కామాక్షమ్మ, నేను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను టూర్తో పాటు. సో బంగారు బల్లి అవి తాకిన టెంపుల్కి వెళ్ళాను. ఇది వెళ్ళామా లేదా అనేది నాకు నిజంగా గుర్తులేదు.
సో వెళ్ళాలనిపించింది. ఆ రోజు శుక్రవారం కావడం ఇంకా విశేషం. ఆ టెంపుల్ లోపల కూడా ఫోన్ నాట్ అలౌడ్ అండి. జస్ట్ ఈ ద్వారం దాకా వెళ్ళేసి ఆయన ఆటో ఆయన చెప్పాడు ఫోన్ తీసుకెళ్ళొద్దమ్మా, సో మ్యూట్లో పెట్టుకొని వెళ్ళండి, వాళ్ళు అలౌ చేయరని చెప్పారు. సో కామాక్షమ్మ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. లోపల దాకా అలౌడ్, కాకపోతే ఫోను ఎయిర్ప్లాన్ మోడ్లోకి తీసేసుకోవాలి. వీడియోస్ అయితే లోపల తీనిస్తున్నారు కానీ టెంపుల్ లోపలికి అయితే పోనీయరు, ఫోన్ లోపల పెట్టుకోవాలి. ఒక చీకటి గదిలో అంటే ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో అమ్మవారిని కూర్చోబెట్టి ఆమె ముందు ఆ దీపం చూపిస్తుంటే అబ్బబ్బబ్బబ్బా అస్సలు చెప్పలేమండి. అమ్మవారి దిగి మన దగ్గరకు వచ్చి రామ్మ తల్లి నేను నీ కష్టం తీరుస్తాను అన్న విధంగా ఉంటుందండి. నేనైతే ఏ స్పెషల్ టికెట్ తీసుకొని వెళ్ళలేదు. శుక్రవారం అయినా కూడా జనాభా ఉన్నారు కానీ హెవీగా లేరు. అక్కడైతే వెళ్ళే దగ్గర ఒక మంకీ కూర్చోంది, తింటూ ఉన్నిందనమాట. సో నాకు భయం వేసింది, ఓ ఏమో తల్లు ఇది ఎక్కడ నన్ను కరుస్తుందేమోనని. కానీ నిజంగా దాని పాటికి అదే ఉందండి. నేను ఆ పక్కన వాళ్ళని అడిగాను కరవదా అంటే లేదమ్మా మీరు వెళ్ళండి అన్నారు. అసలు నిజంగానే కనీసం వాటికి ఉన్న ఇది కూడా మనకి లేదు, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని అనేది మనకి లేదు అనేది నా ఫీలింగు. సో ఎంతో బాధతో వెళ్ళింది. నేను కొంచెమైనా ఉపశమనం తీసుకొని వచ్చానండి ఆ టెంపుల్ నుంచి. సో మీరు కూడా విజిట్ చేసి సో ఈ విశేషాలు. సో నేనైతే అప్రాక్సిమేట్ 10 కల్లా నాది కంప్లీట్ అయిపోయింది టూరు. సో నేను మళ్ళీ బస్ ఎక్కేసి కాంచీపురం టు తిరుపతి, తిరుపతి టు నెల్లూరు 5 o'clock కల్లా వచ్చేసానండి. సో మీరు కూడా విజిట్ చేసి ఆ దేవతల ఆశీర్వాదం తీసుకుంటానని కోరుకుంటూ ఒక చిన్న ఆశతో ఈ వీడియో అయితే చేశానండి. సో చాలా 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 ప్రత్యేకత ఉన్నాయి టెంపుల్స్కి. మీరు కూడా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సాన్వి క్రియేషన్స్.